ప్రస్తుత విద్యా సంవత్సరంలో తెలంగాణలో 116 కాలేజీల్లో చదివే 3900 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రకటించింది. ఇందుకోసం 3.14 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 21,000 మంది బాలికలకు వాళ్ళ విద్యకు సంబంధించి 16 కోట్ల రూపాయలను కేటాయించామని మలబార్ గ్రూప్ ఇండియా పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని సోమాజిగూడలోని తెలంగాణ స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో స్కాలర్షిప్ ప్రోగ్రాం మంత్రి సీతక్క ప్రారంభించారు. అన్ని ఆటంకాలను అధిగమించి రాణించాలని విద్యార్థులకు హితబోధ చేశారు మంత్రి సీతక్క. అన్ని కష్టాలు తట్టుకొని ముందడుగు వేస్తేనే విజయం వరిస్తుందని, ఆర్థిక ఇబ్బందులతో ఏ ఆడపిల్ల చదువు ఆగకూడదన్నారు సీతక్క. వాళ్ళ ప్రాఫిట్ ఎక్కువ చూస్తారు. ఇప్పుడు కూడా 10 కోట్లుంటే 20 కోట్లు, 20 కోట్లుంటే 50 కోట్లు, దాన్ని పెంచుకుంటూ పోవడం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత విస్తరిస్తున్నారో అంత విస్తరించిన కొద్దీ వాళ్ళ సేవా రంగాన్ని కూడా అదే రకంగా విస్తరించారు. 5-6 రకాల చారిటీస్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ మెడికల్ క్లినిక్స్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ కోసం సపోర్ట్ చేయడం, ఇల్లులు కట్టుకుంటే సపోర్ట్ చేయడము, మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడము. ఈ రోజు మన దగ్గర కూడా తెలంగాణలో 3900 స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ ఇస్తాము. అది వాళ్ళు పెట్టే ఖర్చు వాళ్ళ దగ్గర చిన్నది అనిపించినా అది మన జీవితంలో చాలా ఎక్కువ. తర్వాత భోజనం దొరికినటువంటి వాళ్ళకు కూడా మరి హంగర్ ఫ్రీ వాళ్ళ కోసం భోజనం కూడా పెడతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు, మేము చాలా అభినందిస్తా ఉన్నాం. చాలా గొప్ప కార్యక్రమాలుగా భావిస్తూ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలకు ఈ రకంగా సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీ యొక్క మంచి మనసును మేము కూడా సపోర్ట్ చేస్తాం. గవర్నమెంట్ తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేస్తాం.